నుండి మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా మనం ఆయన యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాలుపంపులు పొందాం. మన మనిషి జీవితంలో మేలైంది ఏంటది? ఈ లోకంలో మనం మనుషులుగా జీవిస్తూ ఉన్నాం కదా, మనకి మేలైనది ఏమిటి? నా వైపు చూడాలి, పక్క తర్వాత చూడవచ్చు. పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళే ఉంటారు, మన పనిలో మనమే ఉందాం. మనకి మేలైనది ఏమిటి? ఈ లోకంలో మనందరం ఈ లోకంలో మనుషులుగా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏంటి మనకి మేలైనది? చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఎందుకంటే టైం అట్లా వెళ్ళిపోద్ది, అంతే. టైం చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది, అప్పుడే అయిపోయింది అనుకుంటాం. చెప్పండి. చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము. ప్రసంగి 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. మధ్యాహ్నకాల సమయంలోనైనా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశ్రయించండి తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోకంలో మన జీవితంలో మేలైనది ఏమిటి అంటే ప్రసంగి గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ఏంటి ఈ లోకంలో మామూలుగా మనం మేలైనది ఏంటంటే బాగా సంపాదించడం మేలు అనుకుంటాం, బాగా చదవటం మేలు అనుకుంటాం. ఈ లోకంలో బాగా మనం ఆస్తిపాస్తులు కలిగి ఉండటం మేలు అనుకుంటాం, మంచి ఉద్యోగం చేయటం మేలు అనుకుంటాం. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఎన్ని వచ్చి ఉంటాయి. మేలంటే మంచిగా స్థిరపడటం అనుకుని ఉండొచ్చు కొంతమంది, మేలంటే మంచి గవర్నమెంట్ జాబ్ చేయటం అనుకుని ఉండొచ్చు. అయితే బైబిల్లో మనకేమని కనబడతా ఉందంటే, ఏముంది అక్కడ? ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. మేలు అంటే మన జీవితంలో మేలు ఏంటంటే నెమ్మదిగా జీవించటమే మేలు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించేమో అన్నది లెక్క కాదు, నెమ్మదిగా బ్రతకాలి ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు. ఉదాహరణకి మనకు రోడ్డు మీద చాలామంది స్పీడ్గా వెళ్తూ ఉంటారు, బైక్ కానీ కారు కానీ. వారి జీవితాలు కూడా అంతే ఉంటాయి. నెమ్మది లేని వాళ్ళు అంతే ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో మనకు అప్పుడప్పుడు పేపర్లో కనపడతా ఉంటుంది, అనుకుంటాం వీళ్ళే కదా మనకు కనపడ్డారు. అప్పుడు నేను చాలామందిని చూసి అలాంటి వాళ్ళని నాకు అనిపించింది, చూసిన వెంటనే ఏందా వీళ్ళని ఎక్కడో చూసినట్టున్నా అనుకుంటా. అప్పుడు అనిపించింది మన స్పీడ్గా వెళ్తున్నారు ఈయనేనా అనుకోండి. కాబట్టి మన యొక్క జీవితంలో నెమ్మది కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు ఎంత నెమ్మదిగా ఉండాలంటే మనల్ని కవ్వేస్తారు, మనల్ని కోపం వచ్చేలాగా చేస్తారు. మనం ఏమి మాట్లాడకపోయినా సరే మన నోటి నుండి ఏదో ఒకటి రప్పించాలి, ఏదో ఒక విధంగా బయటికి లాగాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. నెమ్మది లేని వారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారు చాలా విలువైనది అని కూడా చెప్తా ఉన్నారు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక చాలా విలువైనది ఏంటంటే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. అక్షయాలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మనకి బైబిల్లో రాసిన ఆ మాట దేవునికి మిక్కిలి అంటే దేవుని దృష్టికి మిగుల విలువ గలది. విలువైనది ఏంటంటే ఈ లోకంలో మనం నెమ్మది కలిగి జీవించడం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును. మన గుణం ఎట్లా ఉండాలంటే నెమ్మదిగా ఉండాలి. అరే పలానాడు గుణం మంచిది కాదు, కోపం వచ్చినప్పుడు అంటారు గుణం పొట్ట అంటారు. అంటే అర్థం ఏంటి? అరే మంచి మనసు రావాలి అని అన్నట్టు. అంటే అది పెద్ద బూతు మాట ఏం కాదు. అంటే గుణము అంటే మన వ్యక్తిత్వము. మనం సంతోషంగా ఉంటే మన మొహంలో కనపడి దేవుని సంతోషంగా ఉన్నాము అని.
ఒకవేళ మనం ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, మన మొహం అంటే ఎట్లా ఉంటుందంటే జారేసుకొని కనపడతా ఉంటుంది. సంతోషంగా ఉంటేనేమో చక్కగా కనపడుద్ది, దిగులుగా విచారంగా ఉంటే, నెమ్మది లేని వారంగా మనం ఉంటే మన మొహంలోనే తెలిసిపోద్ది. నిన్న ఒక బ్యానర్లో చూశాను, ఆయన ఎవరు, ఒక పెద్ద కంపెనీ ఆయన చనిపోయారు. ఆయన ఫోటో దాంట్లో వేశారు, ఒక పెద్ద కంపెనీ అది. అయితే ఆయన మొహంలో చూస్తే అంత నవ్వేమి లేదు. పెద్ద కంపెనీ అయినా యవనస్తుడే, 40 సంవత్సరాల వయసు ఉంటుందేమో, మరి ఎందుకు చనిపోయాడో తెలియదు. ఆ మొహంలో కళ లేదు అనుకున్నా. చూడగానే నాకు అర్థమైంది, ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తున్నాడే అనుకున్నా. మన జీవితంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు నెమ్మది కలిగి జీవించాలి. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం నెమ్మదిగా జీవిస్తే అది దేవునికి ఎంతో విలువైనది. చూడండి అక్కడ అన్నాడు, అది దేవుని దృష్టికి ఎట్లా ఉంటుంది, మిగుల విలువ కలది. నా వైపు చూడాలి, ఎవరు నిద్రపోవద్దు, ఎందుకంటే సమయానికి క్లోజ్ చేసుకుందాం. నేను టైం చూసుకుంటాను. ఎవరు అపవాది ఏం చేసిద్దంటే విత్తనాలని మన హృదయంలో పడనీయదు, లాగేసుకుంటుంది. మీరేం వినొద్దు అంటది, తీసుకెళ్ళిపోద్దా అపవాది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, మిగుల విలువైనది ఏంటంటే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము, మంచి గుణము. గుణము అంటే మనం ఎట్లా ఉండాలి, నెమ్మది కలిగి ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. సరే, మనం నెమ్మది అనేది ఎట్లా వస్తుంది మరి? అయ్యా నాకు బాగా మనసులో టెన్షన్గా ఉంది, నేను మందిరంలో కూర్చున్నానే కానీ నా ఆలోచనలు ఎటో వెళ్ళిపోతూ ఉన్నాయి, ఏదో పేరుకు మాత్రమే ఇక్కడికి వచ్చాను అనుకుంటాం అని అనుకునే వాళ్ళు ఉంటారు. అయ్యా నాకు ఎంతో వేదన ఉంది నా మనసులో, నా బాధ నీకేం తెలుసు అని చెప్పి అనుకుంటాం. నెమ్మది లేని వారుగా ఉంటాం. అయితే ఈ లోకంలో మనం నెమ్మది కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం డబ్బు సంపాదించాలి అంటే మనం పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. దుర్మార్గమైన పనులు చేసే వాళ్ళకి మంచి పేరు రాదు, వారికి చెడిపోయిన పేరు వచ్చింది. మంచి పని చేసేవారికి మంచి పేరు వచ్చింది. అట్లాగే మరి మనం నెమ్మదిగా ఈ లోకంలో జీవించాలి, నెమ్మది మనం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఆయన ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఎవరు నెమ్మదిగా ఉంటారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నెమ్మదిగా ఉంటారు. చాలా స్పష్టంగా, క్లియర్గా, సూటిగా రాయబడి ఉంది. మరి మనం నెమ్మది కలిగి లేము అంటే దానికి కారణం ఏంటంటే మనం దేవుని యందు భయభక్తులు లేనివారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి జీవితాల్లో నెమ్మది కలిగి ఉంటారు. అందుకే అంటున్నారు ఇక్కడ ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. దేవుడే మనకు ఒక టీచర్గా ఉంటాడు. మనం ఈ లోకంలో ఏం చేయాలో దేవుడే మనకు చెప్తాడు. ఈ లోకంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే 10 మందిని అడుగుతాం. ఉదాహరణకు ఒక ఫ్రిడ్జ్ మనం కొనాలనుకోండి, ఏం చేస్తాం? దానికి తెలిసిన వాళ్ళని అడుగుతాం. అయ్యా మేము ఫ్రిడ్జ్ ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాము, మరి ఏ ఫ్రిడ్జ్ అయితే బాగుంటుంది, డబల్ డోరా, ట్రిపుల్ డోరా, లేదంటే ఇంకా పెద్ద బీరువా లాంటిదా అని కనుక్కుంటాం లేదా? ఖచ్చితంగా అడుగుతాం. అవి మేము ఒక స్థలం కొనాలంటే మరి ఎట్లా, రిజిస్ట్రేషన్ ఉంటుందా, బీఫామా, ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన మనము మరి ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టి ఉండరు. వారి యొక్క జీవితంలో నెమ్మది కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నెమ్మది లేని వాళ్ళు 2 రకాలు ఉంటారు. తొందరపడేవారుగా ఉంటారు, తొందరగా మాట్లాడేవాళ్ళు ఒక రకం. రెండోది ఏంటంటే సైలెంట్గా ఉండేవాళ్ళు ఇంకొక రకం. ఈ 2 రకాల వాళ్ళ నెమ్మది లేదు అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే వారి జీవితంలో నెమ్మది లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు భయభక్తులు లేని వారుగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. పేరుకు మాత్రమే భక్తి కలిగిన వారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు ఇక్కడ అంటా ఉన్నాడు, మన జీవితంలో మనం ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు ఎట్లా ఉండదంటే అతని ప్రాణము నెమ్మదిగా ఉండును.
నెమ్మదిగా ఉంటాం ఈ లోకంలో. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. అంటే నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు అని చెప్తా ఉన్నాడు మనకు అర్థమయ్యే భాషలో. మన పిల్లల కోసం మనం ఏం చేస్తాం ఈ లోకంలో? మంచిగా వాళ్ళకి ఒక మంచి గృహాన్ని ఇవ్వాలని చెప్పి మనం ఆశిస్తాం, వాళ్ళకి మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాలని చెప్పి అనుకుంటాం, వాళ్ళకి మంచి తిండి పెట్టాలని చెప్పి ఆలోచిస్తాం. అయితే ముఖ్యంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం నెమ్మది కలిగి ఉండాలి, వాళ్ళకి నెమ్మదిని మనం ఇవ్వాలి అని చెప్పి మనం ఆలోచించలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. మనమే నెమ్మది లేకుండా జీవిస్తూ ఉంటే మన బిడ్డలు నెమ్మది లేకుండా ఉంటారా? సరిగ్గా ఉంటారా? నెమ్మది లేని వాళ్ళు ఏం చేస్తారంటే, సిగరెట్ ఎందుకు తాగుతున్నావు అంటే, ఆయన సిగరెట్ తాగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు. సిగరెట్ తాగితే ప్రశాంతత రాదు, మందు తాగితే ప్రశాంతత రాదు. ఇంకొకటి, ఈ మాట అన్నా బాధే ఎవరు తాగే వాళ్ళకి. ఎందుకని నీకు ఆ మాటలు ఎవరు చెప్పరగా అంటారు. ఏం చేస్తా, చెప్పాలి, తప్పదు. దేవుని వాక్యం మరి వాక్యానుసారంగా మనం వెళ్ళాలి కాబట్టి మన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలి అంటే మందు తాగుతానో, సిగరెట్ తాగుతానో, లేదంటే ఏదో చేస్తేనే మనకి నెమ్మది కలిగి ఉండదు. మనం ఖచ్చితంగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో ఏం చేస్తాం చెప్పండి? మనం దేవుని యందు భయభక్తులు మనకు కలిగి ఉంది, నెమ్మదిగా మనం ఉన్నాము, ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా దేవుని సన్నిధికి వారుగా ఉంటాం. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలు. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన అంటే ఏంటి? మన జీవితంలో నెమ్మది లేకుండా మనం దేవుని సన్నిధికి రావటం కాదు. నెమ్మది కలిగి మనం దేవుని సన్నిధికి రావాలి. నెమ్మది కలిగి ఉండటం అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు దేవుని సన్నిధికి రావాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే జాగ్రత్తగా చూసుకొనుము. నువ్వు దేవుని సన్నిధికి ఎట్లా వస్తూ ఉన్నావు? నెమ్మది లేకుండా వస్తూ ఉన్నావా? చింతతో వస్తూ ఉన్నావా? వేదంతో వస్తూ ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నువ్వు చూసుకొని రావాలని చెప్పి ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మనకు చెప్తా ఉన్నారు. అందుకని బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. తర్వాత ఒక మాట అన్నారు చూడండి, ఆ గమ్మత్తుగా ఉంది ఆ మాట. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఎందుకు ఈ మాట వాడారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు వాళ్ళు? నా వైపు చూడాలి. ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరైతే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా దేవుని యొక్క సన్నిధికి వస్తారో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వారి గురించి చెప్తున్నారా? నా వైపు చూడాలి. వాళ్ళ పని వాళ్ళే, మన పని మనదే, పిల్లలు కాబట్టి. అందరూ నా వైపు చూడాలి. చెప్పాలి, త్వరగా రిప్లై ఇవ్వాలి. నేనేం సైన్స్ ఏం అడగట్లా, లేదా సోషల్ ఏం అడగట్లా. చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఏమన్నాడు అక్కడ? మనకు బాగా అర్థం అవ్వాలంటే, రాజుగారి 2వ భార్య మంచిది అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? మొదటి భార్య చెడ్డది, మంచిది కాదు. అవునా కదా? దాన్ని బట్టి చెప్పండి ఇప్పుడు మనం ఆ వాక్యం ఏమని? వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఎవరు వాళ్ళు? బుద్ధిహీనులు. అవునా కదా? మరి బుద్ధిమంతులు ఎవరు? ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ బుద్ధిమంతులు. బుద్ధిమంతులు తెలిసి దుర్మార్గ పనులు చేస్తారా అంటున్నాడు. అర్థమైందా? బుద్ధిహీనులు తెలియకుండా దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు, బుద్ధిమంతులు తెలిసి దుర్మార్గ పనులు చేస్తున్నారు అంటున్నారు. ఆ మాట అంటే బాగోదని చెప్పి ఆ మాట రాయలే మనకి. అర్థమైందే లేదా? కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమైంది. అందుకే మీకు రాజుగారు 2వ భార్య మంచిది కాదంది. ఆ మాట ఇక్కడ రాశారు, అట్లానే ఉంది ఆ మాట. సరే, మన జీవితంలో చూడండి, 4-5 వచనాలు చదవండి. 5వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. చాలు. మనం అనుకుంటాం ప్రతి వారం టయ్యానికి దేవుని సన్నిధికి రావాలనుకుంటాం. అది దేవుని దగ్గర మనం చేసే మొక్కుబడి. ఏమనుకుంటాం? దేవుడు ఏమన్నా అడిగాడా? అమ్మ నువ్వు ఎందుకు లేటుగా వస్తున్నావు, నువ్వు ఇట్లా ఒక మాట ఇయ్యి అని చెప్పి ఏమన్నా అడిగాడా?
దేవుని యందు మనం ఒక మొక్కుబడి అంటే ఒక మాట అనేస్తాం, ఏమని, నేను ఖచ్చితంగా వచ్చేస్తానంటాం. కానీ మనం ఏం చేస్తాం, నెక్స్ట్ కూడా అంతే వస్తాం. లేదంటే దేవునికి నేను అది చేస్తానని చెప్పి ఒక మాట అనుకుంటాం, తర్వాత మనం ఆ మాట మర్చిపోతాం. అందుకే అంటున్నాడు ఇక్కడ 5వ వచనం చదవండి. నీవు మ్రొక్కుకొన్న దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కు కొనకుండుటయే మేలు. అది మేలు. ఏది, అసలు నువ్వేం అనుకోకుండా ఉండు, ఏం పర్వాలా. నువ్వు అనుకొని దేవునికి అది చెల్లించుకోకపోతే అది చాలా ప్రమాదం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అనుకుంటాం, ఏది, ఎప్పుడు, December 31 అనుకుంటాం, నేను ప్రతి సంఘ ప్రార్థనకి రావాలి అని చెప్పి దేవుని ఎదుటి మనం ఏం చేస్తాం, మొక్కుబడి చేసుకుంటాం. మరి వస్తున్నాం మనం, నేను ఎప్పుడూ సంఘ ప్రార్థన మానని చెప్పి దేవుని ఎదుటి మనం మొక్కుబడి చేసుకున్న వాళ్ళం మనమే మానేమనుకోండి, అది మనకి మేలు కాదు. కాబట్టి మన జీవితంలో మనకి నెమ్మది మనం కలిగి ఉండాలి అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మనం పరీక్ష చేసుకుందాం. మరి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం మొక్కుబళ్ళు చేసుకొని, ఒకవేళ మనం ఏదైనా మర్చిపోయేవేమో జ్ఞాపకం చేసుకుని వాటిని చెల్లించాలి దేవునికి. ఒకవేళ దేవుని సన్నిధికి నేను టయానికి వస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, సంఘ ప్రార్థనకు వస్తానని చెప్పి మొక్కుబడి చేసుకున్నావేమో, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు సైలెంట్గా ఉంటే దేవుడు ఏం పట్టించుకోడు. నేను వస్తానని చెప్పి రాకుండా ఉండడం చాలా పెద్ద తప్పది. కాబట్టి మొక్కుబడులు ఏమన్నా చేసుకొని ఉంటే మనం ఏం చేయాలి, చెల్లించుకోవాలి. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. నిర్గమాకాండం అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. అంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ పరిశుద్ధ ప్రదేశం. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో ఖచ్చితంగా నేను అక్కడ ఉంటా అన్నాడు. దేవుడు ఉంటా అన్నాడా లేదా? మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయంతో ఉండాలి, ఎంత భక్తితో ఉండాలి. మనం కూడా చిన్నపిల్లం అయిపోతున్నాం. ఆరాధన చేసేటప్పుడు మనం మాట్లాడకూడదు. మరి ఎందుకు మాట్లాడుతున్నాం? చిన్నపిల్లలు కొంచెం డిస్టర్బ్ ఉంటారు, కానీ మనం వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళకి కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం చాలా నెమ్మదిగా ఉండాలి అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. చాలు. చూడండి, ఎప్పుడు వస్తుంది మనకు నెమ్మది? దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు నెమ్మది వస్తుంది. మరి మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా, అయ్యా నేను చాలా బాధల్లో ఉన్నాను, నేను చాలా వేదనలో ఉన్నాను, నేను చాలా కష్టంలో ఉన్నాను, నేను చాలా చింతపడతా ఉన్నాను అని చెప్పి మన ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, మరి మనకు నెమ్మది వచ్చిద్దా? రాదు. మనం దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించి మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడిగేవారుగా ఉంటామో దేవుడు మనకు నెమ్మదినిచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమనంటే ఆయన ఏమన్నాడు చూడండి, వారి ఏమన్నాడు అక్కడ, దేవుణ్ణి ఆశ్రయించినందున, చూడండి, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. మన చుట్టూ నెమ్మది ఉంది. అమ్మ, ఎవరైనా మన కుటుంబాలు ఏదన్నా హడావుడిగా నెమ్మది లేని స్థితిలో ఎవరైనా ఉన్నాయా? లేదు. దేవుని దయ వల్ల మనందరం బాగానే ఉన్నాం, మన కుటుంబంతో సంతోషంగా ఉన్నాం. మరి సంతోషంగా ఉన్నప్పుడు మరి మనం ఎందుకు దేవుని సన్నిధిలో గడపలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. నెమ్మది లేని కాలాలు రాబోతూ ఉన్నాయి, నెమ్మది లేని టైం రాబోతూ ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. ఆ సమయం రాకముందే మనం దేవుని దగ్గరకు వచ్చేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం ఆశ్రయించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటామో దేవుడు మన కుటుంబాన్ని భద్రం చేసేవాడుగా ఉంటాడు. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చదవండి.
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొను తన హృదయమును యెహోవా మీద తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధి నుండి ఎవరైతే దూరంగా వెళ్తా ఉన్నారో, దేవుని సన్నిధికి రాకుండా ఉంటున్నారో వాళ్ళు శాపగ్రస్తులు అని చెప్తా ఉన్నారు. శాపగ్రస్తులు ఎట్లా ఉంటారు? సంతోషంగా ఉంటారా? ఉండరు. శాపగ్రస్తులు. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే సమృద్ధి అయిన ఆ దేవుని యొక్క దీవెనలతో మనం ఉండాలి. మనం దీవించబడేవారుగా ఉండాలి. యోబు ఏ విధంగా అయితే దీవించబడ్డాడో, అబ్రహాము ఏ విధంగా అయితే దీవించబడ్డాడో, తర్వాత ఇస్సాకు ఏ విధంగా అయితే దీవించబడ్డాడో, యాకోబు ఏ విధంగా అయితే దీవించబడ్డాడో, అలాంటి దీవెన మనం కలిగి ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. మరి మనం ఆ విధమైన దీవెన మనం కలిగి ఉంటున్నామా? ఏది? మనం దేవుణ్ణి ఆశ్రయించని వారుగా ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. అదే 17వ వచనం చదవండి. అదే అధ్యాయం 17వ వచనం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. ఆపత్కాలము అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి, దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఆపత్కాలం వచ్చింది. ఈ ఆపత్కాలంలో మనం ధైర్యంగా ఉండాలంటే మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారు నెమ్మది కలిగి ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఒకతను సముద్రంలో బోట్లో కాలు మీద కాలు వేసుకొని చేపలు పడతా ఉన్నాడు. బాగా ధనవంతుడు వచ్చి అన్నాడు, ఏమయ్యా నువ్వేంది ఇట్లా పని పాట లేకుండా కూర్చున్నావు? నువ్వు బాగా డబ్బు సంపాదించాలి, నువ్వు బాగా చేపలు పట్టుకొని అమ్ము. సరే అమ్ముతానండి. ఆ తర్వాత ఏం చేయాలి? అమ్మిన తర్వాత మంచి గృహాన్ని కట్టుకో. సరే కట్టుకున్నాను. ఏం చేయాలి? గృహాన్ని కట్టుకున్న తర్వాత డబ్బు బాగా బ్యాంకులో పెట్టుకున్నాను. ఏం చేయాలి? అప్పుడు నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు అన్నాడు. అప్పుడు ఆ చేపలు పట్టేవాడు అన్నాడు, ఏమనంటే అయ్యా నేను చేసేది ఇదేగాయా అన్నాడు. అర్థమైందా? మన జీవితంలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటామో, మన హృదయాన్ని దేవుని మీద ఎప్పుడైతే ఆధారం చేసుకునే వారుగా ఉంటామో మనం నెమ్మది కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే నెమ్మది ఉండదు, శాపగ్రస్తులు అయిపోతాము. శాపగ్రస్తులు అంటే లోకంలో జీవించేవాళ్ళు కాదు. ఎవరైతే దేవుని మీద మన యొక్క హృదయాన్ని నిలుపుకోకుండా జీవిస్తారో వాళ్ళు శాపగ్రస్తులు. మనం శాపగ్రస్తులుగా ఈ లోకంలో జీవింపకూడదు. ఎందుకంటే దేవుడు తన యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షించి పరిశుద్ధులుగా చేసుకున్నాడు కాబట్టి మన కుటుంబంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం సంతోషించేవారుగా ఉండాలి. కాబట్టి అందుకే చూడండి, ఆ కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. చూడండి, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. నెమ్మది మనకి ఎప్పుడు వచ్చింది? సహాయం మనం పొందినప్పుడు నెమ్మదిగా ఉంటాం. ఒకవేళ మనకి ఎవరు సహాయం చేయలేదనుకోండి, టెన్షన్ పడుతూ ఉంటాం, తొందరగా ఉంటాం, తొందరగా మాట్లాడతాం, మన జీవితంలో నెమ్మది లేని వారుగా ఉంటాం, చింతపడతా ఉంటాం. కాబట్టి మనం దేవుని యొక్క సహాయాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఎందుకంటే మీరందరూ 9:30 దాటిన తర్వాత వచ్చారు. అయినా ఒక 5 నిమిషాల్లో ముగించేస్తా, ఎందుకంటే సమయం పాటించాలి కాబట్టి. సరే, మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే ఆ ఆశీర్వాదాన్ని మనం తీసుకోవట్లా. ఉదాహరణకి ఇక్కడ మనం గిఫ్ట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఆ గిఫ్ట్లు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ గిఫ్ట్లన్నీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామా, లేదంటే రాని వాళ్ళకి ఇస్తామా? ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తాం. మరి రాని వాళ్ళకి రాదుగా గిఫ్ట్. మన జీవితంలో దేవుడు కూడా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని
ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించాలి, మనల్ని దీవించాలని చెప్పి ఆయన ఆశపడేవాడుగా ఉన్నాడు. ఆయన మన గురించి ఎప్పుడు ఆలోచించేవాడుగా ఉంటాడు. అందుకే 28 రకాల దీవెనలతో మనల్ని దీవించాలని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు. ఆయన యొక్క బైబిల్లో 28 రకాల ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలి అని చెప్పి ఆయన యొక్క ఆలోచన అయి ఉంది. మరి మనం ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుతూ ఉన్నాం? ఏదో నామకార్థంగా ఆదివారం తీరిద్ది మనకి, ఏది ప్రార్థనకి రావడానికి. ఆదివారం ఒక్కరోజు వచ్చి వచ్చాను అయ్యా నేను వచ్చానని చెప్పి దేవునికి చేయి చూపించి వెళ్ళిపోతాం అంతే. మమ్మీ నేను వచ్చా అన్నట్టు యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోతూ ఉంది. ఒకడు అన్ని చోట్ల వెళ్ళి కేకలేస్తూ ఉంటాడు. చూడండి, అదొక ఆశ. మన జీవితంలో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. అందుకే చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనం చదవండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవర్తనను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలే. యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఎవరి జనులు? దేవుని జనుల మీదకే వస్తూ ఉంది. మరి మనం ఎవరమే? దేవుని జనులు. మనం దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటారు వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఎవరు దేవుని దూతలు? దేవుని దూత. దూత అంటే మీడియేటర్, అంటే మధ్యలో ఉండేవాళ్ళు. దైవజనులు అంటే దైవము జనులు, వాళ్ళకి మధ్యలో ఉండేవాడు దైవజనుడు. దైవజనుడు అంటే దేవునికి ప్రజలకు మధ్యలో ఉండేవాడు దైవజనుడు. మనం ఎంత సింపుల్గా అంటామో సేవకుండా ఒక మాట అనాలంటే ఎంత. అందుకే ఎగతాళి చేయొచ్చు, అసలు టక 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 అనేస్తాం. ఒక దైవజనుడిని నిందించాలంటే, ఏదన్నా ఒక మాట అనాలంటే తొందరపడి అనేసేస్తాం. అందుకన్నాడు దైవజనుడు అంటే దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించు. కొంతమంది అనుకుంటారు ఏమనంటే మనసులో, ఎప్పుడు ఇయే వాక్యాలే కదా, ఎప్పుడు ఇయేగా, రండి యేసుక్రీస్తు వారు చనిపోయారు లేచిరు అయ్యేగా. చాలా జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే దేవుని సేవకుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యంలో దేవుడు మనతో ఒక వచనంతో అయినా దేవుడు మనతో మాట్లాడతాడు. దానికోసం మనం ఎదురు చూడాలి. ఆ వచనాన్ని లేదంటే ఆ మాటను మనం పట్టుకోవాలి. అయ్యా ఈరోజు నాతో మాట్లాడావు, నువ్వు వందనాలని చెప్పి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఈ మాట ద్వారా నాతో మాట్లాడినందుకు, లేదంటే నేను సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన యొక్క వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం. చాలు. వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు. ఎన్నిసార్లు అబద్ధం ఆడాం మనం? ఎవరితో? దేవునితో, నాతో కాదు. అయ్యయ్యో కష్టం వచ్చిన వెంటనే సంఘ ప్రార్థనలన్నీ వస్తానయ్యా అంటాం. ఎవరి దగ్గర? దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఎప్పుడు నీ మందిరానికి రాకుండా ఉండను అంటాం. ఎవరి దగ్గర? దేవుని దగ్గర అంటాం. చూడండి ఏమంటా ఉన్నారు ఇక్కడ? దేవునికే అబద్ధాలు చెప్పేవారుగా ఉన్నాం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు. మనం దేవుని పిల్లలం, పచ్చి అబద్ధాలు ఆడతాం. మనం నోరు తెరిస్తే అబద్ధాలే. నోరు తెరిస్తే ఎన్ని అబద్ధాలు చెబుతామో. ఏది? మూడో వాళ్ళ మీద, మన పక్కన వాళ్ళ మీద ఎన్ని అబద్ధాలు ఎంతగా వ్యాపింపజేస్తామో. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. తిరుగుబాటు చేసే ప్రజలంగా మనం ఉండకూడదు, అబద్ధాలు ఆడే ప్రజలంగా ఉండకూడదు. ఎందుకంటాం ఆ మాట? అంటాం ఎందుకు? నేను టయానికి దేవుని సన్నిధికి వస్తాను అని మనం ఎందుకు దేవుని దగ్గర ఒప్పుకోవాలి? నేను సంఘ ప్రార్థనకు వస్తానని చెప్పి ఎందుకు అనుకోవాలి? ఎందుకు అబద్ధం ఆడాలి? అబద్ధం ఆడకుండా ఉంటే సరిపోతుగా, ఏమనుకోమాక. ఆదివారం ఒక్కసారి వస్తాలయ్యా సరిపోతుంది అనుకోవచ్చుగా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ఆ వచనం చూసుకొని ముగించుకుందాం.
ఎలాగ సెలవిచ్చున్నాడు? ఆ, ఆ, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం. నా బైబిల్లో వేరుగా ఉంది. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఈ కీడు మనకు వచ్చిందంటే దానికి కారణం మనమే. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేసాం? విసర్జించాం. అందుకే ఆ కీడు వచ్చింది. మనం అనుకుంటాం దేవుడు ఊరికినే పంపించడం మన మీదకి, ఏదైనా సమస్యను కానీ ఏదైనా సరే. అందుకే చాలా స్పష్టంగా రాస్తాను, భూలోకమా వినుము. మనకే చెప్తా ఉన్నాడు ఏమని? ఈ జనులు నా మాటలు వినకున్నారు. కొంతమంది మైక్ ద్వారా వినటానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. ఎందుకు? పద్దాక ఏం గోల అనుకుంటారు వాళ్ళు. ఏం గోల అనుకుంటే ఉపయోగం ఉందా? అందుకే వాళ్ళ కుటుంబాలు అంతే ఉంటాయి. ఇప్పుడు ఆశీర్వాదం ఉండదు. కావాలంటే చూడండి, కావాలంటే మీరు గమనించండి. దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు ఈ లోకంలో. వారి పిల్లలు దీవించబడతారు. ఎవరైతే నామకార్థంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారో వారు ఎన్నటికీ అభివృద్ధి చెందరు. ఒకవేళ అనుకోవచ్చు, అయ్యా పర్లేదు వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు, అంతవరకే. మన స్థితి బాగుండాలి అంటే, మన స్థితి మార్చబడాలి అంటే, పరలోకంలో మన కుటుంబంతో మనం జీవించాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. ఎందుకంటారు, నా జనులు నా మాటలు వినకున్నారు. మనమే వింటలా, బయట వాళ్ళ గురించే కాదు. విశ్వాసులంగా మనం దేవుని యొక్క మాటలు వినవలసిన మనం విసుక్కునేవారుగా ఉన్నాం. ఎంత విసుకో దేవుని మాటలంటే. ఏంది 5 గంటలుగా ప్రార్థన పెడుతున్నాడు, ఈయన పని లేదా అంటాం. ఎవరన్నా అన్నారేమో నాకైతే తెలియదు నేను అంటున్నాను ఆ మాట. ఎప్పుడు విసుకోకూడదు మనం దేవుని యొక్క వాక్యాన్ని. 24 గంటలు పెట్టినా సరే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. అలాంటి శ్రద్ధ కలిగి మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తామో దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. ఎందుకంటాడు, నా జనులు ఆయన యొక్క మాటలు వినటం లేదు. తర్వాత ఏమన్నాడు? నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక కండిషన్ కనబడుతుంది. కనుక ఏమని? తమ ఆలోచనలకు ఫలితమైన కీడు. మనకొచ్చే కీడు మన వల్లనే వచ్చింది, ఎవ్వరి వల్ల రాదు. మన ఆలోచనలను బట్టే మన కీడు ఉంటుంది. మనం మంచి చేస్తే మంచిని అనుభవిస్తాం ఈ లోకంలో, చెడు చేస్తే ఖచ్చితంగా చెడుని అనుభవించి చనిపోవాలంతే. మేము బాగానే చెడిపోయిన వాళ్ళే, ఏం పర్లేదు అనుకుంటే ఉపయోగం లేదు. ఆ చెడు అనుభవించి చనిపోతాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఎట్లా ఉన్నాం పరీక్ష చేసుకుందాం. మరి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం నెమ్మదిగా జీవిస్తూ ఉన్నామా? భయభక్తులు కలిగి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉన్నామా? ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించేవారుగా ఉన్నామా? లేదంటే ఆయన యొక్క ధర్మశాస్త్రానుసారంగా మనం ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నామా అని మనం పరిశీలన చేసుకుందాం. మనం దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉన్నామా లేదా? ఒకవేళ మనం దేవునికి ఏదన్నా మనం దేవుని యందు మనం మొక్కుబడులు ఏదన్నా చేసుకుంటే ఆ మొక్కుబడుల విషయం మనం మర్చిపోయిన వారుగా ఉన్నామా? మొక్కుబడి ప్రకారం మనం ఈ లోకంలో జీవించకుండా, మొక్కుబడి చెల్లించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? మనం పరీక్ష చేసుకొని మనం ముందుకు అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని మనం బలలో పాలు పంపులు పొందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ వాక్యం ద్వారా మాతో మీరు సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన బిడ్డల్లో ఎవరైతేనైనా నెమ్మది లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళకి జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి నెమ్మదిని ప్రసాదించండి. వారు భయభక్తులు కలిగి మీ సన్నిధిలో జీవించలాగినా తగిన సహాయం చేసిన తండ్రి. ఈ లోకంలో మేము జీవించినంత కాలంనైనా మీ సన్నిధిలో మీ మీద ఆధారపడి జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి. మీ యొక్క వాక్యాన్ని వినేవారుగానైనా, మీ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుకూలంగానైనా ఈ లోకంలో ప్రవర్తించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆయా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరు రక్షించబడి ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకొని మీలో చేర్చబడడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఇంకెవరైతే బాప్తిస్మం తీసుకోవాలి అనుకుంటూ ఉన్నారనైనా త్వరపడినైనా వారు తొందరగానైనా
బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఆ మంట రగిలించండి తండ్రి. వారు త్వరపడి కుటుంబాలుగానైనా వారు మారుమనసు పొందడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా మా యొక్క హృదయాన్ని మీ మీద ఆనించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అదేవిధంగానైనా బల్ల మేము పాలుపంపులు పొందబోచుండగానైనా మీ కృపాస్థానం మాకు తోడుగా ఉంచి నడిపించమని, యోగ్యులంగా వాక్యానుసారంగా బల్ల పాలుపంపులు పొందులాగన తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.